శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. ఆఫీసులో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్, బాస్ అందరు ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్లో బాగుంది, అగ్రికల్చర్లో బాగుంది. ఫాదర్ సైడ్ ఆస్తుల కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. 6వ స్థానం యోగిస్తుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యే యోగం కూడా మేషరాశి విద్యార్థులకు ఉంది. ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. జాబ్ లేని మేషరాశి వాళ్ళకి జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడు ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది, లేదా ఎక్కువ రేటుకి ప్రాపర్టీస్ అమ్మే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పులు తీరిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్లో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి మ్యారిటల్ పరంగానే ప్రాబ్లం ఉంటుంది. పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఈ వారం మొత్తం కూడా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కొంత ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటాయి. రవి, బుధుడు, కుజుడు ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నారు. కేవలం శుక్రుడు ఫేవరబుల్ లేడు. శుక్రుడు బాలేడు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దేవత లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలిత అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవటం, అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా ఈ వారం మొత్తం శుక్రుడి బలం పెరుగుతుంది. మేషరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మేషరాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది. ఆఫీసులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆఫీసులో బాస్తో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. హెల్త్ ఆస్పెక్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో అప్రమత్తంగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానంలో అబ్బాయిల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. వృషభ రాశి వాళ్ళు పిల్లల విషయంలో, ప్రత్యేకించి వాళ్ళ సంతానంలో అబ్బాయిల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఉంటాయి. జాబ్ రావటం కూడా వృషభ రాశి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పర్సన్స్తో కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్యామిలీలో మాట్లాడేటప్పుడు రిలేషన్స్తో కోపంతో మాట్లాడితే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి పురుషులైతే లేడీస్ ఫ్రెండ్షిప్ విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ వారం గోచార గ్రహాలు పెద్దగా వృషభ రాశికి యోగించట్లేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. రవి, కుజుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా మంచిది. అలాగే ఆవుకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే రవి, కుజుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు
21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః 21 సార్లు చదవటం. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేసి గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం పెడుతూ ఉండాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటూ ఉంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అమ్మవారు లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు పాటించుకుంటే ఈ వారం మొత్తం గోచార గ్రహాల వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకుని వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో బాస్తో కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పాలిటిక్స్లో అప్రమత్తంగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులకు బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మిథున రాశి విద్యార్థులకు ఈ వారం మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా మిథున రాశి విద్యార్థులు టాప్ పొజిషన్లో ఉంటారు. జాబ్ లేని మిథున రాశి వాళ్ళకి మంచి జాబ్ వచ్చే యోగం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పీపుల్కి కూడా బిజినెస్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళ కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ పరంగా 1కి 10 సార్లు చూసుకోవటం మంచిది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల మిథున రాశి పిల్లల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళ వల్ల చాలా గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మిథున రాశి సంతానంలో ఆడపిల్లలు కూడా టాప్ పొజిషన్లో ఉండటానికి ఈ వారం బలం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో కూడా అనుకూలత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు, శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నారు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠిస్తే చాలా మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. మిథున రాశి వాళ్ళు ఈ వారం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా ఈ వారం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాసు, కొలీగు అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్లో మంచి ఎదుగుదల ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో మంచి లాభాలు వస్తాయి. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. హెల్త్ చాలా చక్కగా ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావు. జాబ్ రావటం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. జాబ్ పరంగా బాగున్నా కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అంత గొప్పగా ఏముండదు. లాభాలు ఊహించిన దానికంటే తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి శత్రువులు ఉంటారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలన్నీ అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి సంగీత, నాట్య రంగాల్లో, సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా శుక్రుడి బలం వల్ల చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఈ వారం రవి బలం ఉంది, శుక్రుడి బలం ఉంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.
గణపతి ఆలయ దర్శనం చేసి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోవటం, లేదా గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం చేయాలి. గణేష పంచరత్న స్తోత్రం కానీ సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఇలా బుధుడికి కుజుడికి పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో కానీ బాస్తో కానీ ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొలీగ్స్తో కానీ బాస్తో కానీ సింహరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో అగ్రికల్చర్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా ప్రయత్నాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటే అప్రమత్తంగా ముందడుగు వేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు అంటే సింహరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. పెద్దగా కష్టపడకుండానే సింహరాశి విద్యార్థులు ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. జాబ్ లేని సింహరాశి వాళ్ళకి మంచి జాబ్ వచ్చే యోగం ఈ వారం కనిపిస్తుంది. అలాగే బిజినెస్ రిలేటెడ్గా సింహరాశి వాళ్ళకి మంచి లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం రావటానికి ఇబ్బంది లేదు, కానీ చేస్తున్న ఉద్యోగంలోనే ఒడిదుడుకులు ఉంటాయి. విద్యారంగము వ్యాపార రంగం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ఏకాదశంలో కుజుడు ఉండటం వల్ల ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. ప్రాపర్టీ కొనాలన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా బలం బాగుంది. ప్రాపర్టీ కొంటే చాలా తక్కువ రేటుకి కొంటారు, ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్ముకుంటారు. అప్పులు తీరిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ పొందే యోగం కూడా ఉంది. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళ అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు స్త్రీలతో పురుషులు ప్రత్యేకంగా ఈ వారం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి బుధుడి బలం ఉంది, కుజుడి బలం ఉంది, రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనే సులభమైన మంత్రం కానీ, లేదా మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రుర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు కానీ పఠించాలి. ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠిస్తే ఈ వారం మొత్తం రవి బలం పెరిగి ఉత్తమ ఫలితాలు వస్తాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు అంటే కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా శుక్రుడి బలం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేసిన లేదా రాజరాజేశ్వరి అష్టకం చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ వారంలో వీలైనప్పుడల్లా 8 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే రాజకీయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులకు కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాగా కష్టపడి చదివితేనే కన్యారాశి విద్యార్థులకి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా జాబ్ రావాలన్నా కూడా కన్యారాశి వాళ్ళకి జాబ్ రావటం కొంచెం కష్టంగానే ఉంది. అలాగే బిజినెస్లో కూడా కన్యారాశి బిజినెస్ పీపుల్ కొంత ఒడిదుడుకులు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో కన్యారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి ఈ వారం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే పోలీస్ సెక్టార్లో కూడా ఇబ్బందులు ఉంటాయి.
ఫుడ్ బిజినెస్లో కూడా ఆటుపోట్లు ఉంటాయి. అలాగే ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు మాత్రం ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే ఎన్ని సమస్యలున్నా వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకోగలరు. వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులు పూర్తి చేసుకోగలరు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో వాక్చాతుర్యంతో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే యోగం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు రోజు పఠించాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో సహోద్యోగులు, అధికారులు మీ వెనకే గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అవసరమైనంత మేరకు మాట్లాడాలి. లేకపోతే రహస్య శత్రువుల ప్రభావం వల్ల ఆఫీసులో ఇబ్బంది పడతారు. రాజకీయాల్లో రహస్య శత్రువులు ఉంటారు. తండ్రి వైపు బంధువులు కూడా రహస్య శత్రువులుగా మారి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఎంత కష్టపడి చదివినా విద్యార్థులకి రికగ్నైజేషన్ ఉండదు. ర్యాంకులు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. బాగా కష్టపడి ఇంటర్వ్యూ చేసినా కూడా జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా డల్గానే ఉంటుంది. అంటే విద్యార్థులకి, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి, తులారాశి వాళ్ళకి ఈ వారం కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. శుక్రుడు మాత్రం జన్మంలో యోగిస్తున్నాడు. అంటే వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. వారమంతా సరదాగా గడుపుతూ ఉంటారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. ఈ వారంలో రవి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః ఈ సూర్యుడి 12 నామాలు రోజు చదువుకోవటం, స్నానం చేశాక సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా, సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఈ వారం మొత్తం బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే కుజుడి బలం ఈ వారం మొత్తం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు పాటిస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్లో ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తాయి. అలాగే పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏవి ఉండవు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. అలాగే బుధుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. జాబ్ లేని వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ వారం జాబ్ వచ్చే యోగం బలంగా ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. బిజినెస్లో కూడా ఊహించిన దానికంటే చాలా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకోవటం, అలాగే దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేయటం మంచిది. శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం కొంచెం సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రవి బలం, బుధుడి బలం చాలా అద్భుతంగా ఉంది. కుజుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. రోజు స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే అష్టమ కుజ దోషం ఈ వారం తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు 12లో వ్యయంలో ఉన్నాడు. ఆ దోషం పోవాలంటే ప్రతిరోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి. రాజరాజేశ్వరి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో టాప్లో ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకు కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. బాగా కష్టపడితేనే ర్యాంకులు తెచ్చుకోగలరు. జాబ్ లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా మంచి జాబ్ రావటం ఈ వారం కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా ఆశించినంత వరకు బిజినెస్ అవ్వకుండా కొంచెం తక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉంటాయి. కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం అవటం ఆలస్యం అవుతుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో గొడవ పడకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఆదాయ మార్గాలు ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటాయి. ధనలాభం ఉంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి రవి బలం ఉంది, శుక్రుడి బలం ఉంది. బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం చేయాలి. ఇలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం భౌమాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే మంచిది. నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పాలిటిక్స్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మకర రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. జాబ్ లేని మకర రాశి వాళ్ళకు కూడా అతి కష్టం మీద మాత్రమే జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్ చేసే మకర రాశి వాళ్ళకు కూడా బిజినెస్లో కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం, అమ్మే యోగం మాత్రం మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకు కొంటారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకు అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్ ఓకే అయ్యే సూచనలు ఉన్నాయి. అప్పులు మాత్రం క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకూలత పెరుగుతుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి
బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కూడా ఆటుపోట్లు, ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి ప్రధానంగా మనం పరిశీలిస్తే రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము, ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవటం, ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించడం మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం మంచిది. ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చదవటం లేదా వింటం చేయాలి. లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. దానివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. ఈ అష్టమ రవి దోషం అనేది హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీసులో కొలీగ్స్ కానీ బాస్ కానీ మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటారు. సహనంతో వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి. పాలిటిక్స్లో కూడా మీ క్రెడిట్ మొత్తం పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆటుపోట్లు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా మిమ్మల్ని కొంచెం ట్రబుల్ పెడుతూ ఉంటారు. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు ఎంత చదివినా జ్ఞాపక శక్తి ఉండదు. గుర్తురాక పరీక్షల్లో విద్యార్థులు రాయలేకపోతూ ఉంటారు. ఎంత బాగా ప్రిపేర్ అయినా జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతారు. బిజినెస్లో కూడా ఎంత బాగా చేసినా లాభాలు లేకుండా నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఈ వారం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మగపిల్లల విషయంలో కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. వాళ్ళ గురించి ప్రత్యేకమైన కేర్ తీసుకోవటం మంచిది. లేకపోతే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎన్ని ట్రబుల్స్ ఉన్నా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. లేడీస్ సపోర్ట్ వల్ల కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి స్త్రీలు కానీ కుంభరాశి పురుషులు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ఇంపార్టెంట్ పనులు పూర్తి చేసుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటన్నిటిలో మాత్రం మంచి లాభాలు వచ్చేటటువంటి సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో కూడా సక్సెస్ అయ్యే యోగం కుంభరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటానికి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు రోజు చదువుకోవటం, ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అధిష్టాన దైవం గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక, ఎర్ర పుష్పాలతో గణపతికి పూజ చేయించుకోవటం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజమంత్రాన్ని 21 సార్లు పఠించడంతో పాటుగా అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకొని ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో మీ వర్క్ మీరు ఇండివిజువల్గా చేసుకోండి. కొలీగ్స్తో కలిసి చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. పాలిటిక్స్లో కూడా ఇండివిజువల్గా ప్రజల కోసం సర్వ్ చేయాలి.
లేకపోతే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అగ్రికల్చర్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. బాగా కష్టపడి ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తేనే జాబ్ వచ్చే యోగం ఉంటుంది. బిజినెస్లో కూడా ఆటుపోట్లు కనిపిస్తూ ఉంటాయి, లాభాలు తక్కువగా వస్తూ ఉంటాయి. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఏదో ఒక సమస్య వస్తుంది కాబట్టి డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనటం లేదా అమ్మటం చేసే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ మాత్రం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడండి. ప్రధానంగా చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి 1కి 100 సార్లు ఆలోచించి డాక్యుమెంట్స్ 100 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనండి. లేకపోతే ప్రాపర్టీ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు 8లో ఉన్నప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది, అవసరానికి ధనం చేతికి అందుతుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగా వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే రవి బలము, బుధుడి బలము, కుజుడి బలం ఈ వారం లేదు. రవి బలం పెరగటానికి మీనరాశి వాళ్ళు ప్రతిరోజు మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవటం, సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం చదువుకోవటం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం. అలాగే బుధుడి బలం పెరగటానికి నానబెట్టినటువంటి పెసలు గోమాతకు ఆహారంగా తినిపించటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదువుకున్న విన్న బుధుడి బలం పెరుగుతుంది. అదేవిధంగా కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు పఠించాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం ద్వారా 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.